గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ భవన్లో సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటుండటంతో ఈ నెల 22 వరకు జరిగే సమీక్షా సమావేశాలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. అయితే ఈ నెల చివరి వారం నుండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ భవన్లో సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ విశ్రాంతి తీసుకుండటంతో ఈ నెల 22 వరకు జరిగే సమీక్షా సమావేశాలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. అయితే ఈ నెల చివరి వారం నుండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి పార్లమెంటు సమావేశానికి అయితే ఎలక్షన్ కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి కసరత్తు చేయబోతున్నారు? శాలిని, ఏదైతే వచ్చే లోక్సభ ఎన్నికలే టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ అడుగు ముందుకేస్తూ ఉంది. ఇప్పటికే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ ఇక లోక్సభ ఎన్నికల్లోనైనా కనీసం సీట్లు సాధించే పనిలో ప్రస్తుతం పడింది. ఇప్పటికి ప్రస్తుతం తెలంగాణలో 9 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. ఆ 9 అయినా కనీసం కాపాడుకునే దిశగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటమిని సమీక్షించుకొని గుణపాఠాన్ని నేర్చుకొని ముందుకు పోయేందుకు తెలంగాణ భవన్ వేదికగా 3 రోజులుగా మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర సీనియర్ నేతలతో కలిపి పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి కనీసం 450 నుంచి 500 మందిని కార్యకర్తలను తెలంగాణ భవన్ పిలిపించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమై సమీక్ష సమావేశాలు సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రతి కార్యకర్తతో మాట్లాడిపోయడం, అభిప్రాయాలు తెలుసుకోవడం వంటి పరిణామాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఇలా ఉంటే ఈ నెల 22వ తేదీ వరకు తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంటరీ నియోజకవర్గాల 17 పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు 2 విడతలు జరుగుతాయి. అయితే ఇప్పటికే ఎన్నికల ఫలితాల అనంతరం ప్రగతి భవన్ ఖాళీ చేసి ఎర్రబెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిన కేసీఆర్ నవంబర్ 7వ తేదీన కాలు జారి పడి ఏదైతే ఫ్రాక్చర్ అయిందో ఫ్రాక్చర్ అయి యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దాదాపు 6 రోజులకు పైగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. నవంబర్ 15వ తేదీన డిశ్చార్జ్ అయ్యి బంజారాహిల్స్లోని నందినగర్ తన పాత నివాసానికి వెళ్ళి ప్రస్తుతం విశ్రాంతి తీసుకున్నాడు. దాదాపు 20 రోజుల పైన నుంచి కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాల ప్రారంభానికి ముందు కొంతమంది ముఖ్యులతో కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఓటమితో పాటు భవిష్యత్తులో లోక్సభ ఎన్నికల్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కోవాలని దానిపైన కూడా అంతర్గతంగా చర్చించినట్టు మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా మీడియాతో చిట్చాట్ జరిగిన సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే ఈ నెల చివరి వారంలో కేసీఆర్ అయితే ప్రస్తుతం బెడ్ మీద ఉండి రెస్ట్ తీసుకుంటున్నాడో డాక్టర్లు డైలీ గత 4 రోజులుగా ప్రతిరోజు కూడా రోజు 3 పూటల పాటు అతని వాకర్ సహాయంతో చిన్నగా వాకింగ్ నడిపిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ నెల చివరి వారంలో ఆయన సొంతంగా స్టిక్తో నడిచి బయటికి వస్తారు. తెలంగాణ భవన్లో కూర్చుంటాడు. తెలంగాణ భవన్లో కూర్చొని మొత్తం 17 పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా ముఖ్య నేతలు పిలిపించుకొని ఖచ్చితంగా ఆయన రోజు 2-3 పార్లమెంట్ నియోజకవర్గాలు సమీక్ష సమావేశాలు చేస్తాడు. ఈ సమీక్ష సమావేశాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఎంపీ స్థానాలు కొంతమంది మారుస్తారని కూడా చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం పెద్దపల్లిలో నేతకాని వెంకటేష్ ఎంపీగా ఉన్నాడు. తర్వాత మెదకు
మొన్న ఓడిపోయిన ఎన్నికల్లో దుబ్బాక నుంచి గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈ విధంగా సిట్టింగ్ ఉన్న స్థానాలతో పాటు మహబూబ్నగర్ మన్నె శ్రీనివాసరెడ్డి, చేవేళ ఎంపీ రంజిత్ రెడ్డి, తర్వాత ఖమ్మం నామ నాగేశ్వరరావు, ఇలా మొత్తం 9 ఎంపీ స్థానాలు ఈరోజు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. ఇంకా మిగతా స్థానాలపై కూడా అభ్యర్థుల కసరత్తు అనేది చాలా కీలకమైన దశలో ఈరోజు బీఆర్ఎస్ ఆలోచిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్లో చాలామంది పోటీ పడతారా లేదా, ఉన్న సిట్టింగ్లోనే చాలామంది పోటీకి వస్తారా లేదా మాత్రం చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయ్యి హ్యాట్రిక్ కొట్టే దిశగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీ ఎన్డీఏకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో యూపీఏ ఏర్పాటు చేసినట్టు ప్రస్తుతం ఇండియా కూటమి పేరుతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని పలు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఇండియా కూటమి పేరుతో రేపు ఎన్నికలకు పోయేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధాని చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. రాహుల్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ నెల 14 నుంచి భారత్ జోడో యాత్రకు రాహుల్ సిద్ధమవుతా ఉన్నాడు. రామమందిర నిర్మాణం పేరుతో బీజేపీ పెద్ద ఎత్తున జనంలోకి వెళ్లేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇతర అనుబంధ సంఘాలన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తెలంగాణ పైన కూడా బీజేపీ, కాంగ్రెస్లు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే కర్ణాటకలో, దక్షిణాది రాష్ట్రాలని కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి ఎక్కువ ఎంపీ సీట్ ఈ 2 రాష్ట్రాల నుంచి చేసుకోవాలని చెప్పి ఓవైపు వాళ్ళు ప్రయత్నం చేస్తున్న తరుణంలో తెలంగాణ వాళ్ళని వినిపించేందుకు, తెలంగాణ శక్తి కేంద్రంలో పనిచేయాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఎంపీ సీటు గెలిస్తేనే రేపు తెలంగాణ హక్కుల కోసం పోరాడే దిశగా ఈరోజు ఉంటుందని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. రామ్, అయితే మనం చూసినట్లయితే ఇప్పటికే బీజేపీ నుండి కేంద్ర మంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు వచ్చి ముఖ్య నేతలను కలిసి వారికి దిశానిర్దేశం చేశారు రాబోయే ఎలక్షన్స్కి సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు సోనియా గాంధీ కూడా తెలంగాణకు రాబోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటికే మరి చూసుకున్నట్లయితే ఇక్కడ కేసీఆర్ ఇప్పటికే బెడ్ రెస్ట్లో ఉన్నారు. ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఉన్నారు? ఎందుకంటే డాక్టర్స్ చెప్పారు ఇంకా కొన్ని వీక్స్ వరకు రెస్ట్ తీసుకోవాలని. సో ఈ టైంలో అంటే కేసీఆర్ మరి కోలుకొని రాగలుగుతారా, లేకపోతే ఏ విధంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు? ఏ విధంగా మరి పార్లమెంట్ ఎలక్షన్స్కి రెడీ అవబోతున్నారు? కరెక్ట్ శాలిని, ఏదైతే ఇప్పటికే బీజేపీ తరఫున తెలంగాణకి మోడీ కూడా ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. మరోవైపు సోనియా గాంధీ ఖమ్మం నుంచా, మెదక్ నుంచా, లేదు సోనియా గాంధీ పోటీ చేస్తుందా, లేదు ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందా అనేది తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి పోటీ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మెదక్ ఎంపీగా, మహబూబ్నగర్ ఎంపీగా పనిచేసిన కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. మళ్ళీ మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి కేసీఆర్ పోటీ చేస్తారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ పోటీ చేయరు అని కూడా ఒక ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన గాయమయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. కేవలం ఎక్కువసేపు కూర్చొని ఆయన సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే పనిలో ఉంటారు తప్ప మళ్ళీ పబ్లిక్లో తిరిగి ఇదంతా కూడా బహిరంగ సభలు ఇవన్నీ కూడా చేసే పరిస్థితిలో ఉంటాడా లేదా, అప్పటి వరకు ఇంకా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే వయసు పైపడి కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పటికే ఆయనకు గతంలో 2007లో ఒక గాయమైంది, ఒక తొంటికి గాయమైంది. ఇప్పుడు తాజాగా 2023లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఒక తొంటికి గాయమైంది. కాబట్టి 2 సర్జరీలతో ఆయన ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మొండిగా బయటకు వచ్చి మళ్ళీ బహిరంగ సభలో పాల్గొంటాడనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ నెల చివరి వారంలో కేసీఆర్ మొత్తం లోక్సభ ఎన్నికల పైన మాత్రం ప్రధాన దృష్టిని పెట్టి ఖచ్చితంగా తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి చాలా ముఖ్యమైన నేతలు పిలుచుకొని ఖచ్చితంగా ఎవరు కూడా ఆధారపడొద్దు, ఖచ్చితంగా పోరాడాలి, ఎన్నికల్లో గెలుపు ఓటంలో సర్వసాధారణం, కానీ యుద్ధం చేయడం అనేది మాత్రం కంపల్సరీ చేయాలనే దిశగా ఆయన వాళ్ళందరూ దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. రామ్, బీఆర్ఎస్ నుంచి ఎంతమంది ఎంపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు? అయితే బీఆర్ఎస్ పార్టీ ఎంత టార్గెట్ పెట్టుకుంది ఎంపీ సీట్స్కి? అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 9 ఎంపీ సీట్లలో గతంలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. 17 పార్లమెంటు స్థానాలకి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు తర్వాత కొద్ది రోజులకు జరిగిన ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీట్లను చాలా సీట్లను కోల్పోయింది. ముఖ్యంగా కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఓడిపోయింది. తర్వాత వినోద్ కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఓడిపోయాడు. అప్పటికే కాంగ్రెస్ నుంచి కొడంగల్ నుంచి ఓడిపోయిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరి గెలిచాడు. నల్గొండ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అప్పుడు ఎన్నికల్లో
కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంట్ నుంచి గెలిచాడు. ఈ విధంగా కేవలం 9 సీట్లతోనే ప్రస్తుతం ఎంపీ సీట్లు కలిగి బీఆర్ఎస్ ఉంది. కాబట్టి ఆ 9 సీట్లలోనైనా ఖచ్చితంగా గట్టిగా పోటీ ఇచ్చి కాపాడుకునే స్థితిలో బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. శాలిని. థ్యాంక్ యూ రామ్.